నాకు అర్థమైంది తాతయ్య. టేప్ రికార్డర్ ప్లే చేయమంటున్నారు కదా. పాపం మీకు టేప్ రికార్డర్ ఆన్ లో ఉంటే భక్తి పాటలు వింటూ రిలాక్స్ అవుతారు. లేకపోతే బోర్గా ఉంటుంది కదా. నేను ప్లే చేస్తాను. ఆనం యతతోన్యథా ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుడు. రేణు, ఫ్లైట్కి టైం అవుతుంది, పదా. తాతయ్య, మా పెళ్లి కల్లా మీరు కోలుకోవాలి. మీ చేతులతో మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ ముసలోడికి అంత సీన్ లేదులే. రేణు, టైం అవుతుంది, పదా. తాతయ్య బాయ్. భగవంతుడా, ఈ దుర్మార్గుల మోసాన్ని రేణుకకు తెలిసేలా చేద్దాం అనుకున్నాను. ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళిపోతోంది. అమ్మా రేణు, ఈ బాదం పాలు నీకోసమే చేశాను, కొంచెం తాగమ్మా. అమ్మా, రేణుకకి ఫ్లైట్ టైం అవుతుందమ్మా. నువ్వు ఆగరా, తాగమ్మా. థ్యాంక్స్ ఆంటీ. అవును, రేకెక్కడా? నువ్వు సడన్ గా ఢిల్లీకి వెళ్తున్నట్టు రేఖకి తెలియదు కదమ్మా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది, లేకపోతే తను ఇంట్లోనే ఉండేది. సరే, నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పండి. అలాగేనమ్మా. నేను బయలుదేరుతాను అంకుల్. బ్యాగ్ తీసుకురా వికాస్, పద. కోసం వికాస్ వెతుకుతూ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు. వికాస్ గాని పోలీసులు గాని నేను ఎక్కడుండేది తెలుసుకోవాలంటే చాలా కష్టం. అలాగని నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడం కష్టమే. కనీసం నేను ఎక్కడున్నది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నది వికాస్కి తెలియచేస్తే తనొచ్చి నన్ను కాపాడుకుంటాడు. నేను ఎక్కడుండేది వికాస్కి ఎలాగోలా తెలియాలి. బాయ్ బిజీగా ఉన్నారు. ముంబై వస్తావా? వద్దురా, ముంబైలో పనిచేయడం అంటే చాలా కష్టం. నా వల్ల కాదు, ఇక్కడే బాయ్ దగ్గరే ఉంటాను. ఒరేయ్, ఒక్క నిమిషం. ఏమైందిరా? సెల్ ఛార్జింగ్ అయిపోతుంది. నేను గంట తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టేయ్.
అరే ఏంట్రా అది? ముందు వికాస్కి ఫోన్ చేయాలి. మీరు డయల్ మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు డయల్ మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. పోనీ ఇంటికి ట్రై చేస్తాను. రేఖా, రేఖా, ఏమండి ఏమండి? చచ్చా, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడే ఈ ఫోన్లు వస్తాయి. కాల్ కట్ అయింది. హలో, ఎవరు? ఈ దరిద్ర ఫోన్లు లిఫ్ట్ చేసినప్పుడే ఆగిపోతాయి. ఇంట్లో ఎవరూ లేరా? మళ్ళీ ట్రై చేస్తాను. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఆ ఫోన్ మోగుతుంటే మీకు వినిపించట్లేదా? వినిపించలేదు బాను. నేను అరుస్తున్నా మీకు వినిపించలేదా? అబ్బా వినిపించలేదు బాను. అబ్బా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం కొంపలు మునిగిపోతాయి బాను. సరే, ఇప్పుడైనా లిఫ్ట్ చేయండి. హలో, కాల్ కట్ అయింది బాను. ఇందాక అలాగే అయింది. ఉదయం నుంచి ఒకటే రాంగ్ కాల్సు. లైన్లు రిపేర్ చేస్తున్నారో ఏమో. నేనేమో కిచెన్లో పనిలో ఉండి రాలేకపోతున్నాను. మీరు బయటికి వెళుతున్నారేమో. ఆ రిసీవర్ పక్కన పెట్టి వెళ్ళండి. సరే. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పటికి ఎవరికి చేయాలి? పోనీ నాన్నకు చేస్తే?
నాన్న నేను అమృతం నాన్న. హలో నాన్న, నాన్న నేను అమృతం నాన్న, మాట్లాడండి నాన్న. చూడమ్మా, ఎవరు నువ్వు? ఎందుకు ఫోన్ చేశావు? ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న. ఏయ్, నువ్వు ముందు నాన్న అని పిలవకో, నాకు ఇష్టం లేదు. నాన్న ముందు నా మాట వినండి. నేను ఇక్కడ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. ఛీ, నోర్మై, నువ్వు ప్రమాదంలో ఉన్నావా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను చెప్పేది నిజం నాన్న. నువ్వెందుకు నిజం చెప్తావే? నేను చెప్తాను విను. నువ్వు వికాస్ బాబును వదిలేసి ఇంకోని తగులుకున్నావు. వాడు వికాస్ బాబు కంటే ధనవంతుడు, అందుకే వాడిని పెళ్లి చేసుకుని కారులో ఊరేగుతున్నావు. ఇదే అసలు నిజం. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాన్న, అపార్థం చేసుకుంటున్నారు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు? జీవితాంతం మమ్మల్ని మోసం చేస్తూనే ఉంటావా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి నాన్న? నిన్న నీ కొత్త మొగుడుతో కారులో వెళ్తుంటే చూసామే. నీ కొత్త మొగుడు నీ కోసం పళ్ళు పూలు కొంటుంటే నీ పరితెగింపు చూసి నీ అమ్మ తట్టుకోలేక అక్కడే కుప్ప కూలిపోయిందే. లేదు నాన్న, మీరు చూసింది నిజం కాదు. నేను అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలియదు నాన్న. మీరు చూసింది నిజం కాదు నాన్న, నిజం కాదు. అయితే నువ్వు అతని కారులో వెళ్ళటం అబద్ధమా? అతనే స్వయంగా నా భార్యను నిన్ను చూపించడం అబద్ధమా? ఇప్పుడు చెప్పు, ఏది అబద్ధం? చూడు, నువ్వు ఒక్కొక్క నెల ఒక్కొక్క మగుడుతో తిరగటం నిజం. మొన్న సాగర్, నిన్న వికాస్, ఈ రోజు వీడు, రేపు ఇంకెవడో. నాన్న, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నాన్న. లేదమ్మా, మేము నిన్ను బాగా అర్థం చేసుకున్నాం. తప్పు చేయటం, అపార్థం చేసుకున్నామని ఏడవటం, ఈ దొంగ నాటకాలన్నీ విని విని మేము విసిగిపోయాం. అయినా నిన్ను నేను చంపాలనుకున్న కసాయి తండ్రిని కదా. నిన్ను చంపడానికి కిరాయి హంతకుడికి డబ్బులు ఇచ్చాను కదా. అలాంటి హంతకుడి ఇంటికి ఫోన్ చేసి కాపాడమని అడుగుతున్నావా? నాన్న, ఎందుకే? మమ్మల్ని ఇలా కావాలని ఏడిపించడానికే ఫోన్ చేస్తావా? నాన్న, మీరు నన్ను అపార్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట నాన్న, నేను మీకు ఫోన్ చేస్తున్న విషయం ఎవరండి ఫోన్లో? ఇంకెవరు? అమృతే బాగా నాటకాలు నేర్చింది. నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను రక్షించండి అని చెప్పి ఫోన్ చేసింది. ప్రమాదంలో ఉండడం ఏంటండి? లక్ష్మి, నా గుండెలు మండుతున్నాయి, నేను ఇక మాట్లాడలేను. ఒకవేళ మళ్ళీ అది ఫోన్ చేస్తే నువ్వేం మాట్లాడుకో, అర్థమైందా? నన్ను మోసం చేయాలని చూసే వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పను. రే టపాస్ బాలో, బాయ్. ఈ సెల్ ఫోన్ ఎవరిది? నాదే బాయ్. ఛార్జింగ్ కోసం కిటికీ దగ్గర పెట్టాను బాయ్. పోరా బయటికి. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నిన్ను చంపాలనుకున్న అసలు హంతకుడు వికాసేనని ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి.
లేకపోతే మరుక్షణమే నిన్ను చంపి నీ శవంతో శోభనం చేసుకొని ఆ తర్వాత సమాధిలోకి పంపిస్తాను. బొమ్మోళ్ళి బొమ్మ, గుర్తు పెట్టుకో. నిన్న నీ కొత్త మొగుడుతో కారులో వెళ్తుంటే చూసామే. నీ కొత్త మొగుడు నీ కోసం పళ్ళు పూలు కొంటుంటే నీ బరి తెగింపు చూసి నీ అమ్మ తట్టుకోలేక అక్కడే కుప్ప కూలిపోయిందే. రామ్మా. డాడీ ఏమ్మా ఇంతలా చిక్కిపోయావు? ఎవరు? నేనా? చిక్కిపోయే సమస్య లేదు డాడీ. మా ఆంటీ, అదే మా అత్తగారు, అక్కడున్నన్నాళ్ళు ఏదో ఒకటి తాగిస్తూ తినిపిస్తూనే ఉంది. అయితే నిన్ను బాగా చూసుకున్నారన్నమాట. వికాస్ ఒక్కడే కాదు డాడీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెరీ గుడ్. నీ కళ్ళల్లో ఆ సంతోషమే చెబుతోందమ్మా. వాళ్ళెంత మంచి వాళ్ళు. డాడీ, అంకుల్ వాళ్ళు పెళ్లి ముహూర్తాల గురించి అడిగారు. వచ్చే నెల 20-28 తారీఖుల్లో మంచి ముహూర్తాలున్నాయట. మనం ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి పంతులు గారికి చెప్పడమే ఆలస్యం. ఆ తర్వాత వికాస్ వాళ్ళింటికి నువ్వే స్వయంగా ఫోన్ చేసి ముహూర్తం సంగతి చెబుదువు గాని. అలాగే డాడీ. ఆ రేణు, పెళ్లికి కావలసిన నగలు ఆర్డర్ ఇచ్చాను. నువ్వు ఫ్రెష్ అయి వస్తే వెంటనే షాపింగ్కి వెళదాం. అలాగే డాడీ, 10 నిమిషాలు రెడీ చేస్తాను. సుబ్బలక్ష్మి అమృతల విషయం డాడీకి చెప్తే ఎలా ఉంటుంది? అమృతని వికాస్ రేప్ చేశాడని సుబ్బలక్ష్మి ప్రచారం చేస్తుంది. డాడీ అయితేనే సుబ్బలక్ష్మిని హ్యాండిల్ చేస్తారు.